ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే ఈ నెల 25న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియలో ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఫారంలో కొత్త ఫోటో సంతకం చేసి ఇస్తే ముసాయిదా జాబితాలో పేరు శాశ్వతంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఒక వ్యక్తి పేరు మీద 2 ఓట్లు ఉండటం నేరమని, అది ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏడాది వరకు జైలు శిక్ష ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక చోట ఓటు హక్కును కొనసాగించాలి అంటున్న సీఈఓ సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి నగేష్ చారి ప్రత్యేక ముఖాముఖి. రాష్ట్రంలో ఎక్కడ విన్నా ఇప్పుడు వినిపిస్తున్న మాట ఎస్ఐఆర్. ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర ప్రక్షాళన కార్యక్రమానికి పూర్తి రంగం సిద్ధమైంది. అయితే గతంలో బెంగాల్ కానీ ఇతర రాష్ట్రాల్లో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలు, అక్కడ జరిగిన చర్చ వల్ల రాష్ట్రంలో కూడా ఈ అంశంపైన సుదీర్ఘమైన విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఒకవైపు ఉత్కంఠ, ఒకవైపు ఆందోళన మధ్య ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అయితే ఎన్నికల కమిషన్ అధికారులు మాత్రం దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసినాం, ఎలాంటి గందరగోళం అవసరం లేదని ఇప్పటికే పదే స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద ఈ కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది, దీని లక్ష్యాలు ఏంటి, ప్రజలు ఓటు తొలగిపోకుండా ఉండాలంటే ప్రజల వైపు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి, రాజకీయ పార్టీల బాధ్యత ఏంటి, ఇవన్నీ విషయాలను అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ ఈ ఉద్దేశం, ఎస్ఐఆర్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి, దేశంలో గతంలో ఈ ఎస్ఐఆర్ ఎప్పుడైనా జరిగిందా, ప్రతిసారి జరుగుతున్నటువంటి ఈ ఓటర్ జాబితా సవరణకు ఈ ప్రత్యేక సవరణకు ఉన్న తేడా ఏంటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మన స్టేట్లో ప్రారంభం కావడానికి 24 నుంచి మొదలవుతుంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎస్ఐఆర్ అనే ప్రక్రియని 10 విడతలుగా ఇది చేయడం జరిగింది. మన స్టేట్లో, మన రాష్ట్రంలో ఇంతకుముందు ఎస్ఐఆర్ అనేది 2002లో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. 24 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాం. మధ్యలో స్పెషల్ రివిజన్ అనేది ఎస్ఎస్ఆర్ అంటారు. దాంట్లో ప్రతి సంవత్సరం జరిగే రివిజన్ అది వేరు. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. పూర్తిగా ఇది ఓటర్ జాబితా ఏది ఉందో దాన్ని ప్రక్షాళన చేయడం కోసమే ఇది తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా ఓటర్ జాబితాలో చనిపోయిన వారు, లేకపోతే మైగ్రేట్ అయిన వారు, షిఫ్ట్ అయిన వారు, లేకపోతే పేర్లలో తప్పులు ఉండడం, పేర్లు మార్చుకోవడం వల్ల పాత పేరు ఉండిపోవడం, ఇవన్నీ కొన్ని అలానే ఉండిపోవడం వల్ల ఈ మన ఎలక్టరల్ రోల్ అనేది కొంతవరకు దాన్ని క్లెన్స్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మన రాష్ట్రంలో అనౌన్స్ చేశారు, దాన్ని చేపట్టడం జరుగుతుంది. సార్ ఇప్పుడున్న ఓటర్ జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరికి ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు సార్, ఎందుకంటే 2002 ఓటర్ జాబితానే ప్రామాణికంగా తీసుకుంటున్నారు అంటున్నారు. లేదు, మన రాష్ట్రంలో 3,38,00,000 పైచిలకు ఓటర్స్ ఎంతమంది ఉన్నారో, ప్రజెంట్ ఓటర్స్ మనకి ప్రతి ఒక్కరికి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో ఇంతకుముందు చెప్పినట్టు ప్రీ ఫిల్డ్ డీటెయిల్స్ ఆల్రెడీ ఉంటాయి. అందులో వాళ్ళు వాళ్ళ ప్రీ ఫిల్డ్ డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క బిఎల్లో వాళ్ళ పరిధిలో ఉన్న 1000 లేకపోతే 800 ఎంతమంది ఓటర్స్ ఉన్నారో అందరికీ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఇంటింటికి వచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఎలా ఫిల్ చేయాలనేది కూడా బిఎల్లో వాళ్ళకి సహాయపడతారు. సో ఆ ఫామ్ను అందులో ఉన్న వివరాలు సరైనవా లేదా చూసుకొని ఒక ఫోటో పెట్టి సంతకం పెడితే అది ఓటు భద్రంగా ఉన్నట్టేనా? ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో ప్రతి ఒక్క ఓటర్కి ఇచ్చిన తర్వాత ఫోటో పేరు ఉంటుంది, మీ ఫోటో కూడా ఉంటుంది. కాబట్టి కొత్త ఫోటో ఒకటి, లేటెస్ట్ ఫోటో దాన్ని మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఇది కాకుండా దాని కింద మీరు 2002లో మీ ఓటు ఆల్రెడీ ఉన్నట్టయితే ఆ డీటెయిల్స్ ఏవి అనేది ఒక కాలం ఇచ్చిన కాలంలో మీ డీటెయిల్స్ 2002వి మీకు తెలిసినట్టయితే, లేకపోతే మీకు బిఎల్లో సహాయపడతారు, ఆ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. మీరు 2002లో ఓటర్ కాని పక్షంలో మీరు మీ యొక్క తల్లిదండ్రుల పేర్లను, తల్లిదండ్రులు వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఫిల్ చేసి మీరు సంతకం పెట్టి ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడే సార్ చాలామంది అనుమానం, 2002లో ఓటు లేదు అంటే వాళ్ళు 42 ఏళ్ళ పైబడి ఉండొచ్చు, కానీ జాబితాలో లేకపోతే ఉండలేదు. అదేవిధంగా తల్లిదండ్రుల పేరు కూడా అందుబాటులో ఉండకపోతే వారి ఓటు ఉండదా? లేదు, మీరు 2002లో మీ పేరు లేని పక్షంలో మీ తల్లిదండ్రులు వాళ్ళ పేరు ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇవ్వాలి. వాళ్ళ డీటెయిల్స్ కూడా మీ దగ్గర లేని పక్షంలో మీరు కేవలం మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సంతకం పెట్టి ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే ఏమైనా ఆధారాలు సమర్పించాల్సి వస్తుంది. ఎందుకంటే
పాత 2002లో మీ పేరు లేదు కాబట్టి మీ తల్లిదండ్రుల పేర్లు ఇవ్వాలి. వాళ్ళ పేర్లు కూడా ఇవ్వలేని పక్షంలో మీరు ఆ 12 డాక్యుమెంట్స్ ఏమున్నాయో అందులో ఏదో ఒక డాక్యుమెంట్స్ మీరు పౌరుడు అని చెప్పుకోవడానికి, దేశ పౌరుడు అని చెప్పుకోవడానికి ఒక ఎన్యుమరేషన్ ఫామ్తో పాటు అది ఇవ్వాల్సి వస్తుంది. అది మీకు ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుందంటే మీ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఫిల్ చేసి ఇచ్చేసిన తర్వాత డ్రాఫ్ట్ డిక్లరేషన్ అనేది మీ పేరు అందులో డ్రాఫ్ట్లోకి వస్తుంది. డ్రాఫ్ట్లోకి వచ్చిన తర్వాత మీరు ఈ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ 2002 డీటెయిల్స్ కానీ మీ తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయలేదు కాబట్టి మీకు నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చినప్పుడు మీరు మీ దగ్గర ఉన్న ప్రమాణ పత్రాలు ఏవైతే ఉన్నాయో 12లో ఏదో ఒకటి మీరు సమర్పించుకొని మీ యొక్క ఐడెంటిటీని ప్రూవ్ చేసుకుంటారు కాబట్టి మీ ఓటు ఖచ్చితంగా అక్కడే ఉండడం జరుగుతుంది. 2002లో పేరున్నా లేదా వారి తల్లిదండ్రుల పేరున్న వారు మాత్రమే డ్రాఫ్ట్లో పేరు ఉంటుంది. వారి పేరు డ్రాఫ్ట్లో ఉంటుంది. ప్లస్ మా తల్లిదండ్రుల పేరు కానీ నా పేరు కానీ అందులో లేని పక్షంలో కూడా నేను ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నాను, ఓకే, నా పేరు 2002లో లేదు, మా తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ తెలియవు, అయినా నేను డీటెయిల్స్ నాకు తెలిసినంత వరకు ఫిల్ చేసి సంతకం పెట్టి సమర్పిస్తున్నాను కాబట్టి డ్రాఫ్ట్లోకి వస్తుంది. డ్రాఫ్ట్లోకి వచ్చిన తర్వాత డీటెయిల్స్ పెట్టాల్సి వస్తుంది. అయితే ఇప్పటివరకు జరిగిన ఈ మ్యాపింగ్ ప్రక్రియ ఏంటంటే, మ్యాపింగ్ అంటే ఏం చేసేస్తారు? మ్యాపింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2002లో జాబితాలో వచ్చిన పేర్లు ఎవరు, ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో వాళ్ళని ప్లస్ 2026లో ఉన్న వాళ్ళని రెండు మ్యాచ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 2002లో అతని పేరు ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ అనే అతని పేరు 2002లో ఉంది. అతన్ని 2025కి మ్యాప్ చేశారు. 2026లో కూడా అతని పేరు ఉంది కాబట్టి రెండు మ్యాప్ చేయడం జరిగింది. అది కాకుండా వాళ్ళ యొక్క పిల్లలు ప్రోజని అంటాం, వాళ్ళ యొక్క పిల్లల్ని కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి అనుసంధానం చేసి మ్యాప్ చేయడం జరుగుతుంది ప్రోజని కింద. భార్య అయితే 2002లో ఆమె పేరు లేని పక్షంలో వాళ్ళ తల్లిదండ్రులకి మ్యాప్ చేయడం అనేది జరిగింది. ఈ మ్యాప్ చేయడం వల్ల ఒకటి ఎలక్టర్స్ కాదు బిఎల్ఓకి ప్రదేశం మొత్తం తెలుసుకోవడానికి ఒకటి ఉంది. తర్వాత ఓటర్స్ ఎవరనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో మనకున్న ఓటర్లలో ఎన్ని మ్యాప్ అయ్యాయి సార్ ఈ విధంగా? మనకి 3,38,00,000లో 2,30,00,000 వరకు మ్యాప్ అయినాయి ఇప్పటి వరకు. మ్యాపింగ్లో పేరు ఉన్నది కాబట్టి నేను పూర్తిగా అందులో ఎలక్టరల్ రోల్లో వచ్చేస్తున్నానని కాదు. ఎలక్టరల్ రోల్లో రావాలంటే ఎన్యుమరేషన్ ఫామ్ మీకు సమర్పించే ఏదైతే ఎన్యుమరేషన్ ఫామ్ ప్రీఫిల్డ్ డీటెయిల్స్తో పాటు మీకు ఇచ్చారో అందులో ఫిల్ చేసి సంతకం పెట్టి ఇస్తేనే మీరు రోల్లోకి రావడం జరుగుతుంది. మ్యాపింగ్ కాలేదు, నా పేరు ఉండదు అని కాదు. మ్యాపింగ్లో లేకపోయినా కూడా మీరు ఆ ఎన్యుమరేషన్ ఫామ్లో డీటెయిల్స్ ఫిల్ చేసి వస్తే మీరు ఖచ్చితంగా డ్రాఫ్ట్ రోల్లోకి వస్తారు. తర్వాత ఫైనల్ రోల్లో కూడా మీరు ఉంటారు. సో మొత్తం ప్రజల్లో చాలా రకాల డౌట్స్ ఉన్నాయి సార్, రాజకీయ పార్టీల్లో కూడా అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ చేయడానికి ఏమైనా హెల్ప్ డెస్క్ కానీ టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఏమైనా అందుబాటులో ఉంటుందా? వాళ్ళకి ఇంకా డౌట్స్ ఉంటే 1950 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్లో కూడా వాళ్ళు కాల్ చేసి అడగచ్చు. తర్వాత బిఎల్ఓ ఒక నెంబర్ ఆ ఎన్యుమరేషన్ ఫామ్ పైన ఉంది కాబట్టి ఆ బిఎల్ఓ నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు అడగచ్చు. తర్వాత సూపర్వైజర్స్ నెంబర్స్ కూడా విస్తృతంగా ప్రచారం చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క నెంబర్స్ కూడా ఫోన్ చేసి అడిగి తెలుసుకొని ఆ డౌట్స్ ఏమన్నా కూడా క్లారిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. చివరిగా సార్, మొత్తం మీద ఈ ప్రక్రియ ఇతర రాష్ట్రాల్లో జరిగిన సందర్భంలో జరిగిన విస్తృత చర్చ వాటి వల్ల కొంత కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి చాలామంది ఓట్లు పోతాయని ఒక ప్రచారం కూడా జరుగుతుంది కాబట్టి అర్హులైన ఓటు ఒక్కటి కూడా పోదని మీరు సీఈఓగా పూర్తి భరోసా ఇస్తారా? తప్పకుండా అండి. ప్రతి ఒక్క ఓటరు ఎలక్టరల్ రోల్లో రావాలనేదే మా యొక్క ఎలక్షన్ మిషనరీ యొక్క ఉద్దేశం కూడా. ఎటువంటి ప్రతి ఒక్క ఓటర్ని తీసుకోవాలి, ఎవరైతే అర్హులైన వాళ్ళని ఖచ్చితంగా ఎలక్టరల్ రోల్ తీసుకురావాలనేదే మా యొక్క ఉద్దేశం కూడా. ఆ విధంగానే మా ఆఫీసర్ అందరూ పనిచేస్తారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మా ఆఫీసర్స్ని వివిధ దశల్లో ఉన్న ఆఫీసర్స్ అందరినీ సంప్రదించి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకొని మీ ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇస్తే తప్పకుండా మీ ఓట్ ఖచ్చితంగా పదిలంగా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలకి తెలియజేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. ఈ ప్రక్రియ సజావుగా పూర్తి కావాలని ఆశిద్దాం.
మొత్తం మీద ఇది అంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ యొక్క లక్ష్యాలు ఇప్పుడు ఉన్నటువంటి ఓటరు జాబితాను పూర్తిగా ప్రక్షాళన శుద్ధి చేయడమేనని సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇందులో అర్హులైన ఒక్కరి ఓటు ఓటుగా తొలగిపోయే అవకాశమే లేదని సీఈఓ గారు చెప్తున్నారు. కెమెరామెన్ చిరంజీవితో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.